జూలై 12 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 12 శనివారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్ష విధియ రాత్రి 1:54 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 7:25 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం పగలు 11:29 నుంచి 1:06 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:12 నుంచి 10:49 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 5:35 నుంచి 7:19 వరకు. అలాగే విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:34. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈనాటి గ్రహచారం చూస్తే మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, వృషభంలో శుక్రుడు, రవి గురువులు ఇద్దరు మిథునంలో, కర్కాటకంలో కుజకేతులు ఇద్దరు సింహంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణంతో కాలక్షేపం చేస్తారు. అందరినీ కావలసిన విధంగా మెప్పిస్తూ, అనుకూలంగా వాళ్ళకి కావాల్సినగా మీరు ప్రవర్తిస్తూ, మీకు కావాల్సిన పనులు వాళ్ళ చేతి చేయించుకుంటూ, అటు కుటుంబంలో కానీ, ఇటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విద్యార్థులకు, రైతులకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు భవిష్యత్ ప్రణాళికల గురించి బంధువులతోనూ మిత్రులతోనూ చర్చలు చేస్తారు. ఇవాళ చాలామంది వ్యవహారాలు, వ్యాపారాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు, వాటి మీద వాళ్ళ స్నేహితులతో, బంధువులతో చర్చలు చేసి భవిష్యత్ ప్రణాళికల మీద ఒక మంచి అవగాహనకు వస్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కృత్తిక ఓటపాదం వాళ్ళకి చాలా చికాకులు, ఏవో తెలియని చికాకులు బాగా వెంబడించే అవకాశం వస్తుంది. కానీ వాటికి వెంటనే పరిహారాలు కూడా పక్కనే ఉంటాయి. వృషభ రాశి. గొప్పదైనటువంటి కాలక్షేపం చేసేటువంటి రోజు ఈరోజు. విజ్ఞాన వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. సరదాగా స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి గత సమస్యల పరిష్కారాలకి, భవిష్యత్ కార్యాచరణకి ఎన్నో ఆలోచనలు, సమాలోచనలు చేస్తారు. ఇవాళ గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ రేపు మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమస్యలకి పరిష్కారాలు, అలాగే మీరు ఏదైనా కొత్త కొత్త ప్రణాళికలు చేస్తే వాటికి సంబంధించినటువంటి మార్గాన్వేషణ, వీటి కోసం కృషి చేస్తే చాలా ఉత్సాహంగా, లాభదాయకంగా ఉంటుంది. సమయాన్ని వృధా చేసుకోకండి. కార్యక్రమాలను కూడా వేగవంతంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చాలా అద్భుతమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. అధికారులు బాగా సహకారం చేస్తారు. తోటి ఉద్యోగులు, తోటి వ్యాపారులు కూడా మీకు బాగా సహకారంగా ఉంటారు. అన్ని రంగాల్లోనూ కూడా ఇవాళ ఈ వృషభ రాశి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. ఆర్థిక ప్రణాళికలు, ఆరోగ్య విషయాలు కూడా సపోర్ట్గా ఉంటాయి. మిథున రాశి. చిన్న చిన్న చికాకులు వెంబడిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ వాళ్ళ అంతా లాభదాయకంగా నడుస్తుంది. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. మనసు ఏదో విధాల అనేకమైన ఆలోచన చేస్తుంది. కానీ వాటన్నిటిని కూడా చక్కగా ఒక సక్రమమైన పద్ధతిలో పెట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మంచి జీవనం చేస్తారు. మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అయితే సమస్యలు మాత్రం పక్కన ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అది ఏ విధంగా ఉంటాయో మీరే చెప్పలేరు. సమస్య వచ్చి వెళ్ళా కూడా ఏమయ్యా ఈ సమస్య ఎట్లా ఉంది అంటే కూడా దాని ప్రభావాన్ని చెప్పలేని పరిస్థితి. అదొక రకమైనటువంటి విచిత్ర అనుభూతిని పొందేటువంటి కాలం. తర్వాత ఇందులో మృగశిర 3-4 పాదాల వాళ్ళకి
చాలా ధైర్యంగా చాలా పనులు ప్రారంభం చేసే అవకాశం వస్తుంది. తర్వాత ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు సజావుగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రాధాన్యత ఇచ్చి విజయం సాధిస్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి మనసు ఎప్పుడు పరిపరి విధాలుగా పాజిటివ్ విషయాలు నెగిటివ్ విషయాలన్నీ మీరే ఆలోచించుకుని కొంచెం ఇబ్బంది పడేటువంటి లక్షణాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా మంచిది. కర్కాటక రాశి. చాలా చక్కనైనటువంటి రోజు అని చెప్పాలి, కానీ పక్కనే బాగా విచిత్రమైనటువంటి సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఆ స్థానచలనానికి కానీ, ట్రాన్స్ఫర్కి పాటు ప్రమోషన్కి కానీ, లేదంటే కనుక ఏదైనా కొత్త ప్రయత్నాలకు కానీ, మీరు ఏదైనా చేసేటువంటి ప్రయత్నాల్లో ఎవరి సహాయం కోసమైనా సరే వాళ్ళు వెళ్తే వాళ్ళందరూ కూడా మీకు ఒక కొత్తదైనటువంటి పంథాల్లో సలహాలు చెప్పడం, అవి మీకు నచ్చకపోవడం, మీకు నచ్చినా వాళ్ళు చెప్పినవి అమలు చేయలేకపోవడం, ఇలాగా కొంచెం విచిత్రమైనటువంటి సమస్యలు నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. పునరుసు 4, 13 కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చికాకులు నడిచే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా ఒత్తిడికి లోనవుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి. సింహరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చికాకులను కలుగజేస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సమస్యలు బాగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి మీదైనా ఆధారపడితే అవి కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఆర్థిక కార్యకలాపాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు లేనిపోయిన సమస్యలు మీ యొక్క వాగ్ధాటి మూలంగా తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి చాలా స్నేహపూర్వకమైనటువంటి సంచారం జరుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. అందరితోనూ కూడా మిత భాషణ, ఓర్పు, నేర్పు నడుపుతూ ముందుకెళ్ళాలి. ఇక్కడ అంతా నాకు అనుకూలంగా నడుస్తోంది అనేటువంటి భావన కలుగుతుంది, కానీ చికాకులు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళ విషయంలో కుజుడు వ్యయంలో ఉండడం, శని సప్తమంలో ఉన్న కారణంగా పనులు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. మరి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాల్సిన అవసరం ఉంది. మీరు తొందరపాటు నిర్ణయాలు చేస్తే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్తే కూడా ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా మౌనంగా అంటిముట్టినట్టుగా ప్రతి వ్యవహారంలో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. తదుపరి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో కొంచెం చికాకులు ఉంటాయి. ఆ తర్వాత మరి ఈ యొక్క హస్త నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. తర్వాత తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా లాభాలు అందుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి చాలా చక్కగా పనులు లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే యోగ్యత బాగా కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఇవాళ
కొత్త ప్రయత్నాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఇవాళ ఒకవేళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఖాళీ దొరికితే కనుక ఇతర వ్యవహారాలు వ్యాపకాల గురించి ఆలోచించకుండా గతంలో జరిగిపోయినటువంటి ప్రణాళికలు సరిగా జరిగినా లేదా అనేది ఒకసారి చూసుకోవడం మంచిది. కొత్త వ్యవహారాలు కానీ కొత్త వ్యాపకాలు కానీ పెట్టుకోవడం మంచిది కాదు ఇవాళ. అలాగే బంధువులు మిత్రులు కలిసినప్పుడు కూడా అధికంగా మాట్లాడడం కూడా మంచిది కాదు. మిత భాషణ కూడా ఒకసారి ప్రమాదమే అవుతుంది. మాట తీరు చాలా కంట్రోల్గా పరిస్థితికి తగ్గట్టుగా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకోవాలి. విశాఖ 4వ పాదం వారికి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం అద్భుతంగా తెలివితేటలు ప్రదర్శించే లాభాలు అందుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పడతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మాత్రం కుటుంబ సభ్యులతో మీకు మీ దగ్గర నుంచి కుటుంబ సభ్యులకి అన్యోన్యత తగ్గే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి చాలా చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. గురువు పూజుడు అనుకూలంగా లేకపోవడం మూలంగా కొంచెం ఈ చికాకులు నడిచే అవకాశం వస్తుంది. మాట తీరు కంట్రోల్ చేసుకుంటే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. గురువు యొక్క సంచారం ఆర్థిక విషయాల మీద, ఆరోగ్య విషయం మీద కూడా చూపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలను కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చాలా కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓర్పుగా ప్రతి పనికి కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రధానంగా చాలా చక్కగా కాలక్షేపం చేస్తారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి, ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఇతర వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరగకుండా మీ యొక్క నడవడిని నడుపుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాట తీరు కొంచెం ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరిని నమ్మరు, ఎవరు మిమ్మల్ని నమ్మరు. ఈ విధంగా పరస్పరం కొంచెం విభేదాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరితోనూ కూడా ఎక్కువగా మీరు సంప్రదింపులు జరపదని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలు చికాకులు ఉంటాయి. ఉత్తరాభద్ర సద్భిష నక్షత్రం వాళ్ళకి మానసికమైన ఒత్తిడి బాగా ఉంటుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఎన్నో చికాకులు పడి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా ప్రణాళికలు చేసి విజయాలు సాధించే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.